భర్త చదువుతున్నాడు, ఏదో సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాడు వెనకటి రోజుల్లో. పిల్లాడిని ఆయన దగ్గర వదిలిపెట్టింది. అప్పట్లో రాత్రి వేళ దీపం. వాడు తడోక ఆ దీపం దగ్గరికి వస్తున్నాడు. భర్త చూస్తున్నాడు, భార్య ఏదో వంట పని చేసుకుంటాం. కేరమని కేకిన పడింది భార్యకి. పిల్లగాడు ఏడుపు. పరిగెత్తుకుంటూ వచ్చింది భర్త ఉన్న గదిలోకి. వస్తే వాడు ఏడుస్తున్నాడు. భర్త వాడిని చూస్తూ ఉన్నాడు. చూసి నవ్వుతా ఉన్నాడు. వచ్చిన భార్యకి వెళ్ళి చూసి నవ్వాడు. ఏంది పిల్లగాడు అంతలా ఏడిచాడు? ఏంది? దీపం గాలిందిలే అన్నాడు. దీపం గాలిందా? నువ్వేం చేస్తున్నావు అన్నా. అంది భార్య. ఆ మాట అంది. నేనే కాల్చాలి అన్నాడు ఆయన. ఏంది? నేనే కాల్చాను అన్నాడు. అదేంది అంటే 4 సార్లు నెట్టాను, మళ్ళా వస్తున్నాడు వాడు, అందుకని ఒకసారి తగిలింది అనుకో, ఇప్పుడు వస్తాడని చూడు వదిలిపెట్టాను. ఇప్పుడు వాడు దీపం చూపిస్తే అంటున్నాడు. ఇంక రాడు, ఇంక నువ్వు వంట పని చేసుకోపో అన్నాడు. ఇక నా దగ్గరికి రాడు, నీ దగ్గరికి రాడు, దీపం దగ్గరికి అసలైపోడు. కొన్నిసార్లు మనం అగ్నిని ముద్దాడబోతాం, మూతి గాలిద్దని తెలియదు, దేవుడు అడ్డుపడి చేయి పెడతాడు. నువ్వు అగ్నిని ముద్దాడపోయిన ప్రతిసారి దేవుడు చేయి అడ్డం పెడితే ఆ చేతిని ముద్దాడుతుంటావు. నువ్వు పదే పదే చెబుతుంటాడు, నువ్వు అగ్నిని ముద్దాడబోతున్నావు, మూతి గాలిద్ది, వద్దు. ఏం కాదులే ప్రభా అనుకుంటూ వస్తే ఆ చేయి తీస్తాడు. అప్పుడు డైరెక్ట్గా మూతికి అగ్ని తగిలిద్ది, అప్పుడు కాలిద్ది. ఇంకొకసారి ముద్దాడతావా అంటే వద్దు ప్రభా, ఇక ఇంతే చాలును అని సర్దుకుంటావు. ఏమైనా అర్థమైందా పెద్దోడా? అర్థమైందా? కొన్నిసార్లు మనం చేసే జిలాక్ చేష్టాలు అట్టుంటాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? మన దగ్గర కూడా ఉన్నాయన్న అవన్నీ. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మాటలతో చెబుతాడు, తర్వాత హెచ్చరికలు చేస్తాడు, గద్దిస్తాడు, అయినా వినకపోతే అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత బాధ నొందినప్పుడు అప్పుడు మళ్ళీ జాలి పడతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి బాధ కలిగితే ఏడవనా? మరి నేను వద్దని చెప్పా కదా. చెప్పావు, ఇంటే ఈ కర్మ పట్టేదా, వెనకనే చెడిపోతుంది. సరే ఏడవాగలేదా, బాధపడవు, ఇంకో లైఫ్ ఇస్తాలే, ఇంకో కార్యం చేస్తాలే. మరి వద్దంటే ఎందుకు చేస్తావు? చతురా, నేను చెప్తానే ఉన్నా కదా వద్దని. బాధపడకు. ఎట్లా బాధపడకుండేది ప్రభా? ఏడుపు వస్తుంది ప్రభా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవా, నమ్మ కదూ, మా బుచ్చోడు కదూ దమ్మ అని దగ్గరగా తీసుకొని ఓదార్చి, ధైర్యపరిచి, గుండె దిటవపరిచి, నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని, మహోద్రేకము గలవాడనై నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను.